ఇక్కడ ఇల్లులు కట్టుకున్నామండి. ఈ ఇల్లులు కట్టుకున్నాం. ఈ ఇల్లులు పోతాయి అంటున్నారు. ఉండ రోడ్డు మట్టికి పోయండి దయచేసి. కాంగ్రెస్ పార్టీని గెలిపించినాం, కమ్యూనిస్ట్ పార్టీని గెలిపించినాం, తెలుగుదేశం పార్టీ గెలిపించినాం. ఒక్క నాయకులైనా వచ్చి మమ్మల్ని ఆదరించిన వాళ్ళు లేరు ఇంత మట్టికి. ఒక్కళ్ళన్నా వచ్చి తెలుగుదేశం ఈ సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని ఆదరించుతున్నారు. మీ ఇల్లులు పోవమ్మా, మీకెందుకు, మీ పట్ల మేము ఉన్నాం, ఏదన్నా అయితే మేము బాధ్యులు, మీ ఇల్లులు పో, ఉండ రోడ్లో మేము పోరాడతాం, ఉండ రోడ్లలో పోస్తాం అంటున్నా. ఆ ఇల్లు కట్టుకొని నేను 3 సంవత్సరాలు కాలేదండి, 40 లక్షలు అప్పు అయింది. నా భర్త మేము ఇల్లు కట్టుకున్న 6 నెలలకు నా భర్త చచ్చిపోయిండు. నేను ఎట్లా తీరవాలండి అప్పు? ఇప్పుడు ఇంతలోకి ఇల్లులు పోతాయి అంటున్నారు. మా పరిస్థితి ఏంది? మేము రోడ్డును పడుతున్నాం. ఇప్పుడు మా పరిస్థితి ఏంది? మేమేం చేయాలా? మీరే ఆలోచించండి. ఈ పార్టీ వాళ్ళు వచ్చి ఇంత మటుకి ఆ పార్టీ ఈ పార్టీ వచ్చి ఒక్కళ్ళన్నా మేము ఉన్నాం మీ పట్ల, మీకు ఎందుకు అన్నోళ్ళు లేరు. ఈ సిపిఎం పార్టీ వాళ్ళు ఇప్పటికి 10 రోజుల మంచి తిరుగుతున్నారు. మీకు ఎందుకమ్మా, మేము ఉన్నాం, మీ పచ్చాన్ని మేము నిలబడతాం అని మాట్లాడుతున్నారు. మా పరిస్థితులు ఏందండి? పేదవాళ్ళు మేము ఓట్లయితే మీరు గెలిచినారు. గెలిచినప్పుడు మా సానుభూతి చూపించాలి కదా మాకు కూడా. మేము ఉన్నాం, మీకు ఎందుకమ్మా, ఏం కాదు, ఉండ రోడ్లోనే పోద్దాం అని రాదండి. అసలు ఇంత మటుకు వచ్చి ఒక మాట కూడా వచ్చిన వాళ్ళు లేరు నాయకులు. ఏ నాయకులైనా, ఆ నాయకులైనా ఈ నాయకులైనా అవసరం అయినప్పుడు మీరు వచ్చి మీకు ఓట్లు వేస్తున్నాం కండి. అవసరం ఉండప్పుడు ఇప్పుడు ఈ రోడ్డుకే, ఇప్పుడు ఆ రోడ్డు ఎంత ఉంది? 40 అడుగులు 50 అడుగులు. ఈ రోడ్డు మీద ఏం తిరుగుతాయండి అంతగానో? లారీలు బస్సులు అంతగానం తిరుగుతున్నాయి. ఉండ రోడ్లు పోయిరా. మా పేద ప్రజలు కష్టపడి ఇవాళ పోతేనే రూపాయి వస్తే బతికే మా హృదయాలు మాయి. ఏందండి ఇట్లా మమ్మల్ని రోడ్డు పాలు చేస్తున్నారు? మేమేం కావాలి? మా పరిస్థితి ఏంది ఇప్పుడు? మేమేం చేయాలి? నా అప్పు ఎట్ట తీరిద్ది? నాకు వెనకాల నా అప్పు తీర్చేళ్ళు కూడా లేరు. ఇల్లు కట్టుకొని ఉన్నాం. అడగండి, బజార్ అంతా కూడా అడగండి. కట్టిన 6 నెలలకు నా భర్త చనిపోయిందండి. మా పరిస్థితులు ఏంది? మేము రోడ్లు పడుతున్నాం ఇప్పుడు.